వాస్తు సరిగా లేకపోవడం వల్ల ప్రాణాలు పోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పినటువంటి వాస్తు లేని సంఘటనలు కానీ లేకపోతే ఏదన్నా జరిగిన సంఘటనలు కానీ చెప్తారా? వాస్తు లేకపోతే ప్రాణాలు పోయాయనే విషయాన్ని మీరు అడిగారు చక్కగా. మనిషి జీవించడానికి గాలి అవసరము. అలాంటి గాలి ఏదవుతుందో అతనికి గనక లభించకపోయిన పక్షంలో, ఎక్కువ కాలం లభించకపోయిన పక్షంలో అతను మరణిస్తాడు. ఇంట్లో వాళ్ళు అనారోగ్యాలు అవుతారు. ఒకళ్ళకి గనక అనారోగ్యం గనక జరిగినట్టయితే ఇంటిల్లో పాది కుటుంబం అంతా బాధపడతారు. కాబట్టి గాలి అనేది ప్రధాన అంశముగా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గాలి ఉండాలి. లేని పక్షంలో ఏదవుతుందో ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే కిటికీలు ఏదవుతుందో ద్వారానికి కిటికీ, కిటికీకి ద్వారము, వాస్తుశాస్త్రంలోనూ కిటికీకి కిటికీ ఇలాంటివి ఎదురుదిరిగి ఉండమని చెప్పడం జరిగింది. వచ్చిన గాలి పోవాలి, పైన అలాగా నియమాలు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత కాలంలో ఏమవుతున్నాయో, గృహ నిర్మాణం చేసేటప్పుడు వాస్తు పండితుడి దగ్గరికి వెళ్ళటం లేదు. ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తారు. వాడు చక్కగా బ్రహ్మాండంగా భవంతిని ప్లాన్ చేసిస్తాడు. కానీ వాస్తు పండితుడు అతను ఈడేను గుంజేస్తాడేమో, వాస్తు పండితుడు ఎవరు అడిగేస్తాడేమో అని అనుమానం. లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొంటాడు. ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళాక 5,000, 10,000, 20,000, 50,000 ఇస్తాడు. ఇక పండితుడి దగ్గరికి వచ్చేసరికి, శాస్త్రం దగ్గరికి వచ్చేసరికి అలా వెనకాడతాడు. చాలా చోట్ల చూశాను. వాళ్ళు ఏదవుతుందో ఇంట్లో జరగనటువంటి దుర్ఘటనలు కానీ సమస్యలు కానీ జరిగినప్పుడు వాస్తు పండితుడి దగ్గరికి వస్తారు. నేను ముందు నా దగ్గరికి వచ్చినాక అడుగుతాను, బాబు వాస్తు ప్రకారంగా ఇల్లు చూపించి కట్టించుకున్నారా? లేదు, వాస్తు పండితులు ఎవరిని కలవలేదండి, చేయలేదు. మరి ఎవరిని కలిసావా? ఇల్లు నిర్మాణం చేసావు? ఆర్కిటెక్చర్ని కలిశానండి నేను. మరి వాస్తు పండితుడి ఎందుకు దగ్గరికి వెళ్ళలేదు అంటే, ఎందుకండి అనవసరంగా అని ఒక మనిషి చెప్పడం జరిగింది. మరి నేను ఇప్పుడు ఎందుకు అంటే, లే వాస్తు లేకపోతే నష్టాలు జరుగుతాయని మా బామ్మగారు గురించి వచ్చారండి. ఆమె చెప్పారు నాకు, ఒకసారి ఇల్లు చూపించుకోమని. ఇందుకు మీరు రాండి, మీరు చూడండి అని చెప్పడం జరిగింది. నేను వెళ్ళాను. ఫస్ట్ ఎదుగుతున్నారో పాపం ఆ ఇంట్లో అతనికి ఆక్సిజన్ హాస్పిటల్లో పెట్టి 5 లక్షలు బిల్లు కట్టి ఇబ్బంది పడ్డా అంటే ఆయన అని వాళ్ళు మాటల్లో చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాక నేను వాస్తు చూశాను. చూస్తే అన్నీ మూసే ఉన్నాయి. ఉన్నవి కూడా కొద్దిగా 1, 2 పెట్టుకున్నారు. ప్రమాణపూర్వకంగా పెట్టుకోలే. అంటే ప్రమాణపూర్వకం అంటే వచ్చేది పోయేది, నిబంధన ఎక్కడ పాటించలేదు. బాబు వాస్తు నియమాల ప్రకారంగా ఇలా కట్టుకున్న పక్షంలో ప్రాణ నష్టం జరిగిందని చెప్తున్నారు, జరుగుద్దని నేను ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి ఎక్కువనైనా సరే నేను చెప్పిన ప్రకారం మార్చుకున్నట్టయితే బాగుంటుందంటే మార్చుకున్నారు. దాదాపు 30 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన. ఈరోజు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, మా మనవడు ఇల్లు కట్టుకుంటానండి, మీరు వచ్చి ఆర్కిటెక్చర్ డిజైన్ వేశారు, ఆ డిజైన్ ఒకసారి చూడండి, మీరు సరిగ్గా ఉందా లేదా అని అడుగుతుంటుంటారు. అట్లాగే మా నాన్నగారి స్నేహితులు కానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు మా నాన్నగారు, బాబు నేను వృద్ధాప్యం అయిపోయాను, నేను చూడలేకపోతున్నాను, నా కుమారుడు చూస్తున్నాడు ప్రస్తుత కాలంలో, ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఆయన పంపించేవారు. పూర్వం చూసేవాడిని. కాబట్టి వాస్తుశాస్త్రం పాటించడం వలన సంపూర్ణ ఆయుష్ పరిమాణం ఉండవలసిన వాడు అర్ధాయుష్తో వెళ్ళాడు. ఇది ఖచ్చితంగా ప్రమాణపూర్వకంగా నేను చెప్తున్నాను.